సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో తమిళ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. సో గ్లోబల్ లాజిక్ గురించి. సో రీసెంట్గా అయితే ఈ కంపెనీ మా క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చింది అండ్ మీ అందరికీ నా గురించి తెలియదు కాబట్టి సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ చరణ్. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ ఇన్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఫస్ట్గా ఈ కంపెనీ యొక్క ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. సో వీళ్ళు మాకు ఆఫర్ చేసే ప్యాకేజ్ వచ్చేసి 5.6 ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ లో ప్యాకేజ్, ఇట్ వాస్ ఏ గుడ్ ప్యాకేజ్ ఫర్ ఎ ఫ్రెషర్. సో నెక్స్ట్ వీ విల్ సీ అబౌట్ ద ఎలిజిబిలిటీ. 10th స్టాండర్డ్ మినిమం 60%, 12th స్టాండర్డ్ వచ్చేసి మినిమం 60% అండ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి 60%. సో వాళ్ళైతే మెయిన్గా 0 బ్యాక్లాగ్స్ ఉండాలని చెప్పారు. ఓన్లీ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఈజ్ అలౌడ్. మీన్స్ కొంతమంది ఓపెన్ డిగ్రీస్ చేస్తారు కదా, సో దట్ ఆల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ టెస్ట్. Skills they require for JD for a technical position. So strong communication skills, advanced math skills which will allow them to write complex algorithms, strong understanding for basic concepts, advanced concepts, strong analytics and numerical skills, good understanding of coding, good communication, flexible to work on any of technologies, flexibility and adaptability to changing situations, good aptitude learning UH, open to relocate across location based on projects needs. సో ఇది వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఫర్ JD ఆర్ ఫర్ టెక్నికల్ పొజిషన్. అండ్ పొజిషన్ హైడ్ ఫర్ ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ పొజిషన్ అయితే హైర్ చేస్తున్నారు అనమాట, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ పొజిషన్ అనేది మనకి హైర్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ కంపల్సరీ. సో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ టెస్ట్. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఈసీ వాళ్ళైనా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైనా, సో ఎవరైనా ఎలిజిబులే. సో లాస్ట్గా సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇట్ ఈజ్ ఆన్లైన్ బేస్డ్ టెస్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అసైన్మెంట్, టెక్నికల్ అండ్ అప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో నెక్స్ట్ ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాతనే దే ఆర్ గోయింగ్ టు మూవ్ టు ది నెక్స్ట్ రౌండ్, దట్ ఈస్ టెక్నికల్ రౌండ్. అండ్ ద థర్డ్ స్టెప్ ఈస్ మేనేజర్ రౌండ్ అండ్ ద ఫోర్త్ HR. సో అంతే. ఇఫ్ యూ వాంట్ టు more details about this company, I have provided in description company link, go and check once. ఇది అండ్ ఫైనల్గా నా టెస్ట్ ఎలా అయిందో సో గైస్ ఇప్పుడైతే నా ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా. నా టెస్ట్ ఎలా జరిగింది అండ్ ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎన్ని టైప్స్ ఆఫ్ సెషన్స్ ఏమి ఉన్నాయో అవి డీటెయిల్గా చెప్పబోతున్నా. అండ్ ఆల్సో సో జెన్యున్గా చెప్తున్నా, సో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఆ రోజు 440 మెంబర్స్ టెస్ట్ రాశారు అండ్ 440 మెంబర్స్లో వితౌట్ వాళ్ళంతా 0 బ్యాక్లాగ్సే, వాళ్ళకి బ్యాక్లాగ్స్ లేదు. సో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్లో ఫస్ట్ సెషన్ వచ్చేసి డాటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అడిగారు. అంటే అది టెక్నికల్ రౌండ్ అనమాట, టెక్నికల్ సెషన్. సో క్వశ్చన్స్ ఆన్ టెక్నికల్ సెషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అడిగారు. సో యాప్టిట్యూడ్ సెషన్ వచ్చేసి ఒక 15 minutes. సో ప్రతి సెషన్కి ఒక టైం అయితే సెట్ చేశారు. సో ఆ టైంలో కంప్లీట్ చేయాలి అండ్ సబ్మిట్ చేయాలి, లేదంటే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. అండ్ ఇంకో థర్డ్ సెషన్ వచ్చేసి వెర్బల్ ఉండే. వెర్బల్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిందే వెర్బల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో.
ఇంకా ఫోర్త్ సెషన్ వచ్చేసి కోడింగ్ అనమాట. దేర్ ఆర్ 2 క్వశ్చన్స్ దే ఆస్క్డ్. మెయిన్లీ డాటా స్ట్రక్చర్స్ అడిగారు. సో డాటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్లో మనం 1 క్వశ్చన్ సాల్వ్ చేశాను అనమాట. ఆ 1 క్వశ్చన్ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ మేడం అని చెప్పాలి. సో చీటింగ్ చేయొచ్చా చేయకూడదా అనే ఆప్షన్ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. చీటింగ్ చేయొచ్చు, వెదర్ డిపెండ్స్ ఆన్ వేర్ యూ ఆర్ రైటింగ్ ది టెస్ట్. సో మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, కెమెరా మీ ముందర ఉంటుంది, ఆ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అండ్ ఆల్సో దే ఆర్ అబ్జర్వింగ్, మానిటరింగ్ ఎవ్రీథింగ్. మైండ్ దట్ పాయింట్. ఇంకా మొత్తానికైతే 2.5 అవర్స్లో టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, సబ్మిట్ కొట్టేసిన. ఫైనల్గా ఈ వీడియో అయితే మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి, వెదర్ ఇట్ ఈస్ హెల్ప్స్ ఆర్ నాట్. జస్ట్ కామెంట్ బిలో. ఉంటా, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.